మీకు తెలియజేస్తున్నాను. కొంతమంది కావాలని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. ఆ తప్పుడు ప్రచారాలను మీరు చూస్తే ఏదో రాష్ట్రంలో ఉండే డబ్బులన్నీ ఇక్కడ ఖర్చు పెడుతున్నారని తప్పుడు ప్రచారాలు చేసి పబ్బం గడుపుకునే పరిస్థితికి వస్తున్నారు. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు నేను చూస్తున్నాను, అన్ని జిల్లాల నుంచి ఈ కార్యక్రమంలో ఒక హిస్టారికల్ కార్యక్రమంలో అందరూ కూడా ఆన్లైన్లో ఉన్నారు, నియోజకవర్గంలో ఉన్నారు, జిల్లాల్లో ఉన్నారు, వర్చువల్గా ఉన్నారు. వారందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు ఈ ప్రభుత్వం అందరి ప్రభుత్వం, ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాం. మొన్నటి వరకు ఆర్య వయస్సులు వ్యాపారాలు చేసుకోవాలంటే కూడా భయపడుతూ చేసుకున్న పరిస్థితి. ఈరోజు మేము ఆ రోజు హామీ ఇచ్చాం, మీరు స్వేచ్ఛగా ముందుకు పోవచ్చని చెప్పి ఈరోజు ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ వ్యాపారాలు సుజావుగా చేయించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. రాష్ట్ర అభివృద్ధిలో ఎప్పుడూ నేను చెప్పేవాడిని, మీరు ఎప్పుడూ ముందుంటారు. 10 రూపాయలు సంపాదిస్తే 2 రూపాయలు దాన ధర్మాలకు ఖర్చు చేసే ఏకైక వర్గం ఆర్య వైశ్య కులం. ఇది చరిత్ర. అందుకే ఈ ప్రాజెక్టులో కూడా ఒకసారి అనౌన్స్ చేస్తానే మీరే ముందుకొచ్చి డబ్బులు ఇచ్చి ఈ ప్రాజెక్టుని పూర్తి చేయగలిగారు. నేను ఆ రోజు మిమ్మల్ని అడిగినప్పుడు 2018లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్య వైశ్య సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ని ఆనాటి ప్రభుత్వంలో నేనే ఏర్పాటు చేశాం. విస్తృతంగా సేవలు అందిస్తున్నారు. నేను ఒక మాట ఇచ్చాం, నేను కానీ పవన్ కళ్యాణ్ గారి శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆత్మార్పణ రోజును ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వ కార్యక్రమంగా నిర్వహిస్తామని చెప్పాం, చేసి చూపించాం. పశ్చిమ గోదావరి వాసవి అమ్మ పుట్టిన ప్రాంతం పెనుగొండ. ఆ ఊరిని వాసవి పెనుగొండగా మారుస్తామని వాసవి పెనుగొండగా మార్చాం. మీ సెంటిమెంట్ని గౌరవించాం. ఇప్పుడే మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు జేజేఎం ప్రతి ఒక్కరికి ఇంటికింటికి నీళ్లు ఇచ్చే కార్యక్రమానికి అమరజీవి జలధారగా నామకరణం చేశారు. ప్రతి ఒక్కరికి గుర్తుంటుంది, నీళ్లు తాగేటప్పుడు అమరజీవిని గుర్తు చేసుకొని ఆ మహనీయుడి వల్ల ఈరోజు కొళ్ళాయి ద్వారా మేము నీళ్లు తాగుతున్నామని గుర్తు తెచ్చే విధంగా శాశ్వతంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఇంకొక పక్క మొన్నే ఒక రిక్వెస్ట్ చేశారు. ఆర్య వయస్సుల్లో వివిధ నేములు పెట్టి కొంత ఇబ్బంది, కోమటి, గుప్తా, వైశ్య, శెట్టి అని ఉన్నాయి. అందరినీ కలిపి ఒకే పేరుతో పిలిస్తే బాగుంటుంది. ఆర్య వైశ్య అని అడిగారు. తొందరలోనే ఆర్య వైశ్య పేరుతో అందరినీ ఒకే కేటగిరీ కింద తీసుకొస్తాం. జీవో కూడా ఇష్యూ చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను, బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చాం. అభివృద్ధిని, సంక్షేమాన్ని సమతూకంగా సుపరిపాలన సాగిస్తున్నాం. నా ఆలోచన ఒకటి, మా ఆలోచన ఒకటి, హెల్తీ, వెల్తీ, హ్యాపీ సొసైటీ. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆదాయాన్ని కూడా సంపాదించే పరిస్థితి రావాలి, అందరి జీవన ప్రమాణాలు మెరుగుపడాలి. అలాంటి చేయగలిగినప్పుడు, అందరికీ న్యాయం చేయగలిగినప్పుడు పొట్టి శ్రీరాములు గారికి నిజమైన నివాళులు మనం అర్పించినట్టు అవుతుంది. దానికోసం మేము పనిచేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను,
ఈరోజు మీరు చూస్తున్నారు, యుద్ధాలు జరుగుతున్నాయి. దీనివల్ల కొన్ని సమస్యలు వస్తాయి. అయినప్పటికీ మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చాలా సమర్థవంతంగా ఇబ్బందులు తగ్గించడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నారు. ఓసారి ఇది మన చేతుల్లో లేదు. ప్రపంచం మొత్తం మీరు చూస్తే మొత్తం అతలాకుతలమయ్యే పరిస్థితి వచ్చింది. ఎక్కడికక్కడ సప్లై చైన్ అంతా కూడా డిస్టర్బ్ అయింది. దీనివల్ల వంట గ్యాస్ కానీ, అదే మరి మనం పండించే పంటలు కానీ, చేసే ఉత్పత్తులు కానీ అంతర్జాతీయ మార్కెట్లోకి అమ్మలేకపోతున్నాం. ఇలాంటప్పుడు కొన్ని ఇబ్బందులు వస్తాయి. రేపు రాబోయే రోజుల్లో యుద్ధం తర్వాత కూడా దీని పరిణామాలు ఉంటాయి. అయితే నేను రాష్ట్రంలో ఉండే మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు పొట్టి శ్రీరాములు గారు త్యాగం చేశారు. ఆయన బలిదానమే, ఆయన యొక్క ఆత్మార్పణే ఈరోజు మనమందరం కూడా తెలుగు మాట్లాడేవాళ్ళం ఒక రాష్ట్రంగా ఏర్పడ్డాం. అదే సమయంలో మనలో కూడా ఒక ఆలోచన రావాలి. మనం చేసే ప్రతి ఒక్క పని కూడా రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు ఇచ్చే విధంగా మనం పనిచేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ప్రపంచమంతా కూడా యుద్ధాలు జరిగినప్పుడు, అనేక సమస్యలు వచ్చినప్పుడు మనం కృంగిపోతే నష్టపోతాం. అదే సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోతే తీవ్రంగా నష్టపోతాం. మన చేతుల్లో ఉండే నిర్ణయాలన్నీ మనం తీసుకుందాం. మేము ప్రభుత్వం కూడా సమీక్షలు చేస్తాం. ఎప్పటికప్పుడు మీకు గైడెన్స్ ఇస్తాం. ఈరోజు అవన్నీ చేస్తున్నాయి. ఇలాంటి కష్టకాలంలో సమిష్టిగా స్ఫూర్తిదాయకంగా ముందుకు పోయి మనం పనిచేయగలిగితే రాబోయే రోజుల్లో దీనికి మెరుగైన ఫలితాలు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మనం అందరం ఎప్పటికప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది, ఇలాంటి మహనీయులందరూ ఎన్నో త్యాగాలు చేశారు. దేనికోసం త్యాగాలు చేశారని మనం ఆలోచిస్తే జాతి కోసం త్యాగాలు చేశారు. మనమందరం ఆలోచించాల్సింది, అలాంటి త్యాగాలు నిరంతరం ముందుకు పోవాలంటే జాతి కూడా గుర్తుపెట్టుకొని ఏ సమయంలో ఏ విధంగా యాక్ట్ చేయాలనో ఆ విధంగా యాక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే హామీ ఇస్తున్నాను. నాకెప్పుడు గుర్తుంటుంది, అమరజీవి పొట్టి శ్రీరాములు గారు త్యాగ ఫలితం ఈరోజు ఆంధ్ర రాష్ట్రం భాషా ప్రయుక్త రాష్ట్రం మనకు వచ్చింది. మొన్నటి వరకు ఒకసారి మీరు చూస్తే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టే వరకు తెలుగు వారికి గుర్తింపు లేదు. ఈరోజు ప్రపంచం మొత్తం తెలుగు జాతికి గుర్తింపు తెచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఈరోజు మళ్ళీ మిమ్మల్ని కోరుతున్నా, మనం అందరం గట్టిగా పనిచేద్దాం. సమస్యలు వస్తాయి. అప్పుడప్పుడు కొన్ని మన చేతుల్లో ఉండేవి ఉంటాయి, కొన్ని బయట యొక్క పరిస్థితులు కూడా వస్తూ ఉంటాయి. బయట ప్రభావమే ఈరోజు యుద్ధం కానీ దీని పరిణామాలు. ఇలాంటి వచ్చినప్పుడు సమర్థవంతంగా ఎదుర్కోగలిగితే భవిష్యత్తు బాగుంటుంది. అందుకే నేను పిలిపిస్తున్నా. నా ఆలోచన ఒకటే, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారి అదే మరిగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆయన ఒకటే ఆలోచిస్తున్నారు. వికసిత్ భారత్ 2047 భారతదేశం ప్రపంచంలోనే నెంబర్ 1 దేశంగా ఉండాలనేది ప్రధానమంత్రి యొక్క ఆలోచన. మా ఆలోచన భారతదేశాన్ని మొదటిగా స్థానం నిలబెడుతూనే తెలుగు జాతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భారతదేశంలోనే నెంబర్ 1 స్టేట్గా ఉండాలనేది మా ఆకాంక్ష. అప్పుడే మనం పొట్టి శ్రీరాములు గారికి నిజమైన నివాళులు అర్పించిన వాళ్ళు అవుతాం. ఆయన యొక్క వారసత్వానికి సార్థకత వస్తుంది. దీనికి మీరందరూ కూడా కృషి చేయాలని మరొక్కసారి కోరుకుంటూ, ఇలాంటి ఒక హిస్టారికల్ సంఘటనలో
మనం అందరం భాగస్వాములు కావడం ఇది ఒక చరిత్ర. ఆయన చనిపోయినప్పుడు నేను 2 సంవత్సరాలు ఉన్నా, అప్పుడే పుట్టా. పవన్ కళ్యాణ్ గారు అప్పటికి పుట్టుండరు, కానీ చాలామంది వేదిక పైన పుట్టుండరు. కానీ ఈరోజు ఆయన విగ్రహం పెట్టడంలో, ఆయన స్ఫూర్తిని ముందుకు తీసుకుపోవడంలో మనందరం భాగస్వాములయ్యాం. ఇది మన పూర్వ జన్మ సుకృతంగా భావిస్తూ మరొక్కసారి మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు. గట్టిగా చెప్పండి, అమరజీవి అంటే జోహార్ జోహార్, జోహార్ జోహార్, జోహార్ జోహార్, జోహార్ జోహార్. హలో, ముఖ్యమంత్రి వర్యులకి ధన్యవాదాలు తెలియచెప్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి శ్రీ పొట్టి శ్రీరాములు గారి కుటుంబ సభ్యులకి చిరు సత్కారం. అనురాధ దేవకి గారు, అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన రేవతి తంగుడు గారు, గునుపూడి నరసింహారావు గారికి ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా చిరు సత్కారం. ఈరోజు ఈ విగ్రహ ఆవిష్కరణ మహోత్సవం అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారి కుటుంబ సభ్యుల సమక్షంలో జరగటం మనందరి అదృష్టంగా భావిస్తున్నాం. ఎన్నో చిన్న చిన్న సమస్యలకే కృంగిపోయేటువంటి మనకి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జీవితం ఒక ఆదర్శం. దేనికోసం అయితే, ఏ ఆశయ సాధన కోసం అయితే మనం నిలబడతామో దానికోసం చివరి అంచు వరకు పోరాడాలి అనేటువంటి స్ఫూర్తిని ఇచ్చిన మహనీయులు శ్రీ పొట్టి శ్రీరాములు గారు. ఈ రోజున భాషా ప్రాతిపదిక మీద రాష్ట్రాలు ఉద్భవించాయి అంటే వాటి వెనకాల ఆ మహనీయుడి త్యాగ ఫలం ఎంతగానో ఉంది. మరి ఆ కుటుంబ సభ్యులు, మునిమనవరాళ్ళు ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేయటం జరిగింది. అందులో ఒకరు అనురాధ దేవకి గారు, మనవరాలు అనురాధ దేవకి గారు, ముగ్గురు మనవరాళ్ళు. ఈ కార్యక్రమం అనంతరం కూచిపూడి నృత్య ప్రదర్శన కూడా ఉంది. అది కూడా చూసి తిలకించి వెళ్ళవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాము. మరొకసారి 58 రోజుల పాటు వారు చేసినటువంటి నిరాహార దీక్షకి ప్రతీకగా ఈ రోజున ఇక్కడ ఏర్పడినటువంటి 58 అడుగుల కాంస్య విగ్రహ ఆవిష్కరణ మహోత్సవానికి విచ్చేసిన గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులకి, అలాగే డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారికి, మాధవ్ గారికి, అందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలని తెలియచెప్తూ ఉన్నాము. అలాగే ఈ కార్యక్రమానికి ముందుండి నడిపించినటువంటి ట్రస్ట్ మెంబర్స్ అందరికీ హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతల్ని తెలియచెప్తూ ఉన్నాము. డూండి రాకేష్ గారికి, వారి సతీమణి దీప్తి, వారి కుటుంబ సభ్యులు 6 నెలల పాటు కఠోరమైనటువంటి దీక్షతో ఇక్కడే ఉండి మరి ఈ విగ్రహ పూర్తయ్యేలాగా చూసుకున్నారు. వారందరూ కూడా ఈరోజు ఇక్కడే ఉన్నారు. వారికి కూడా ధన్యవాదాలని తెలియచెప్తూ ఉన్నాము. అలాగే జిఎంఆర్ గ్రూప్ అధినేత శ్రీ గ్రంథి మల్లికార్జునరావు గారు, మరియు ఫౌండర్ ట్రస్టీ శ్రీ టీజీ భరత్ గారు, శ్రీ వనమా నవీన్ కుమార్ గారు, ఆల్సో శ్రీమతి కుందా ప్రతిభ గారు ట్రస్టీ, పొట్టి శ్రీరాములు గారి ముని మనవరాలు గారు ఆవిడ, అలాగే శ్రీ సిద్ధ రాఘవరావు గారు, మాజీ మంత్రివర్యులు శ్రీ పొట్టి వెంకటేశ్వర్లు గారు, ఫౌండర్ అండ్ చైర్పర్సన్ ఆఫ్ ఆర్ఎస్ బ్రదర్స్, అందరికీ ధన్యవాదాలు తెలియచెప్తున్నాము. కూచిపూడి నృత్యాన్ని తిలకించి వెళ్ళవలసిందిగా ప్రార్థిస్తున్నాము. పొట్టి శ్రీరాములు, అమరజీవి పొట్టి శ్రీరాములు 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగం ఫలితంగా తెలుగువారు ఒక సొంత రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోగలిగారు. 58 రోజుల పాటు కేవలం మొదట్లో నిమ్మరసం తేనె మాత్రమే తీసుకొని ఆ తర్వాత అవి కూడా పూర్తిగా మానేసి ఆయన తెలుగువారికి సొంత రాష్ట్రం కోసం ప్రాణాన్ని అర్పించారు పొట్టి శ్రీరాములు. ఈరోజు పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా
ఆయన 58 రోజుల పాటు ఎటువంటి ఆహారం తీసుకోకుండా తెలుగువారికి సొంత రాష్ట్రం కోసం ఆయన ప్రాణాన్ని అర్పించిన దానికి నిదర్శనంగా 58 రోజుల పాటు నిరాహార దీక్షకు నిదర్శనంగా 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని అమరావతిలో ఏర్పాటు చేశారు. అంతేకాదు పొట్టి శ్రీరాములు కేవలం ఆంధ్ర రాష్ట్రం కోసం మాత్రమే కాదు, ఆయన భారతదేశ స్వాతంత్ర్యం కోసం కూడా పోరాడారు. జైలుకు కూడా వెళ్ళారు పొట్టి శ్రీరాములు. భారతదేశ దాస్య శృంఖలాలు తెంచడానికి పోరాటం చేశారు. ఆ తర్వాత 1952లో ఆయన నిరాహార దీక్షకు పూనుకున్నారు. 1953లో ఆయన నిరాహార దీక్ష చేస్తూనే చనిపోయారు. ఆ తర్వాత జరిగిన అల్లర్లతో తెలుగువారికి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటైంది. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక నమస్కారం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రివర్గ సభ్యులైన గౌరవ మంత్రివర్గ మరియు సభ్యులైన నారా లోకేష్ గారికి, నాదెండ్ల మనోహర్ గారికి, పొంగూరు నారాయణ గారికి, శ్రీమతి సవిత గారికి, శ్రీ టీజీ భరత్ గారికి, గౌరవ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ ఎమ్మెల్యేలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. అలాగే ఈ కార్యక్రమానికి తమ వంతు విరాళాలు అందించిన జిఎంఆర్ గ్రూప్ చైర్మన్ శ్రీ బివిఎస్ రావు గారికి, ప్రతి ఒక్కరికి, అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సభ్యులందరికీ, కార్యక్రమానికి విచ్చేసిన ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, మీడియా మిత్రులకు, మీడియా మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. తెలుగు జాతి ఉనికి కోసం, తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం ఆత్మార్పణం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ జయంతి సందర్భంగా యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ఆ మహనీయునికి మనస్ఫూర్తిగా నివాళులు అర్పిస్తున్నాం. ఎవరి ప్రాణత్యాగం మీద ఈ రాష్ట్రం ఏర్పడిందో, ఎవరి దేహత్యాగం మీద ఈ రోజున తెలుగు వారంతా స్వేచ్ఛ వాయువులు పీల్చుకుంటున్నారో ఆ మహనీయుని స్మరించుకోవడం మనందరి కర్తవ్యం. మద్రాస్ ప్రెసిడెన్సీలో తెలుగు ప్రజల ప్రయోజనాలను పరిరక్షించుకునేందుకు, ఆంధ్ర ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడుకునేందుకు ఆయన సుదీర్ఘ కాలం చేసిన ఆమర నిరాహార దీక్ష చేసి, తద్వారా ఆయన ఆత్మ బలిదానం ఫలితంగానే తొలి భాషా ప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించింది. మరిన్ని రాష్ట్రాలకి దారి ఏర్పరిచింది. మన తర్వాత 1955లో కేరళ, కర్ణాటక, 1960లో మహారాష్ట్ర, గుజరాత్, 66లో పంజాబ్, హర్యానాలు భాషా ప్రాతిపాదికన ఏర్పడ్డాయి. అంటే వాటన్నిటికీ ఆద్యులు శ్రీ పొట్టి శ్రీరాములు గారు. అలాంటి మహనీయుని చరిత్రను భవిష్యత్ తరాలు స్మరించుకునే విధంగా ఆంధ్ర రాజధాని అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్కి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం 6.8 ఎకరాల భూమిని కేటాయించగా, వారు 58 రోజుల ఆమరణ నిరాహార దీక్ష గుర్తుగా 57 అడుగుల విగ్రహం ఏర్పాటు చేయడం మనందరికీ చాలా ఆనందాన్ని ఇచ్చే అంశం. పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగాన్ని గుర్తుగా కూటమి ప్రభుత్వం తరపున నివాళిగా జల్ జీవన్ మిషన్ ద్వారా చేపట్టిన ఒక మల్టీ విలేజ్ స్కీమ్ వాటర్ గ్రిడ్ పథకానికి అమరజీవి జలధార అని పేరు పెట్టారు. దేశంలోని గ్రామీణ ప్రాంత ప్రజలు ఒక్కొక్కరు రోజుకి 55 లీటర్ల స్వచ్ఛమైన తాగునీరు అందించాలన్న గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి స్ఫూర్తితో రాష్ట్రంలో కూడా ఈ పథకాన్ని పగడ్బందీగా అమలు చేస్తున్నాం. ఆయన మన పొట్టి శ్రీరాములు గారి ఆత్మ బలిదానంతో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ గడ్డపై
నీరు తాగిన ప్రతిసారి ప్రతి ఒక్కరూ అమరజీవి త్యాగాన్ని గుర్తు చేసుకోవాలి, ప్రతి ఆంధ్రుడు ఆయన త్యాగాన్ని స్మరించుకోవాలి. ఆ ఉద్దేశంతో ఆయన వారి పేరు పెట్టడం జరిగింది జల్ జీవన్ మిషన్కి. కూటమి ప్రభుత్వం జల్ జీవన్ మిషన్ నిధులతో అమరజీవి జలధార పథకం ద్వారా 5 జిల్లాల పరిధిలో 7,910 కోట్లు ఖర్చు చేసి 5 మెగావాట్ గ్రిడ్ ప్రాజెక్టులకి శ్రీకారం చుట్టింది. వచ్చే 30 ఏళ్లలో 1,21,00,000 మంది దాహాన్ని తీర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 9,355 కోట్లతో మరో 7 మెగా వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ నిర్మాణానికి, తీవ్ర నీటి ఎద్దడి ఉన్న 3,000 ఆవాసాలను గుర్తించి 3,000 పనులని సింగిల్ విలేజ్ స్కీమ్స్ కింద 1,814 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన ప్రాజెక్టుకి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆ పథకాలన్నిటికీ కూడా అమరజీవి జలధార కిందే ముందుకు తీసుకెళ్తాం. శ్రీ పొట్టి శ్రీరాములు గారి ఆంధ్ర రాష్ట్రం కోసం బలిదానం అమరజీవిగా మన గుండెలో ఉన్నారు. అంతేకాకుండా ఆయన గొప్ప సంఘ సంస్కర్త, స్వాతంత్ర సమరయోధులు. క్విట్ ఇండియా ఉద్యమ సమయంలో శ్రీ పొట్టి శ్రీరాములు గారు లాంటి వారు మరో 11 మంది